ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యేసు ప్రభువారు మనల్ని లోకానికి వెలుగు అని ఆయన పిలిచారు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. అలాగే యేసుక్రీస్తును విశ్వసించిన మనం మన జీవితం ఇతరులకు మార్గం చూపించే ఒక వెలుగుగా జీవించాలి. మన మాటలు, పనులు, మన ప్రేమ, మన క్షమాపణ గుణం, మన వినయం, విధేయత ఇవన్నీ దేవుని వెలుగును చూపించగలగాలి. మనం ఉన్న ఇంటిలో, సంఘంలో, పనిస్థలంలో, సమాజంలో క్రీస్తు ప్రేమ మనలో ఇతరులకు కనిపించాలి. వెలుగు తన కోసం మాత్రమే వెలగదు, అది ఇతరులకు ఉపయోగపడుతుంది. అలాగే మన విశ్వాస జీవితం ఇతరులను దేవుని దగ్గరకు నడిపించగలగాలి. కాబట్టి మనం చీకటిని చూసి భయపడకూడదు. దేవుడు మనలో ఉంచిన వెలుగును దాచకూడదు. క్రీస్తు వెలుగుతో జీవించి ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీవు మమ్మల్ని లోకానికి వెలుగుగా పిలిచినందుకు మీకు స్తోత్రములు. మా జీవితాల్లోని చీకటిని తొలగించి నీ ప్రేమ, నీ కృప, నీ పవిత్రత మా ద్వారా ప్రకాశించినట్లు చేయండి. మా మాటలు ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చేటట్లు, మా పనులు నీ మహిమను చూపునట్లు, మా జీవితం అనేక మందిని నీ దగ్గరకు నడిపించేటట్లు మమ్మల్ని నడిపించండి. ప్రభువా, నీవే నిజమైన వెలుగు. ఆ వెలుగులో మమ్మల్ని నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.